ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం 7వ తరగతి గణిత శాస్త్రంలోని తర్వాతి అధ్యాయం ఘాతాంకాలు గురించి నేర్చుకున్నాం. 11వ అధ్యాయం ఘాతాంకాల గురించి నేర్చుకునే ముందుగా ఒక చిన్న విషయాన్ని గమనించండి. ఇక్కడ ఉదాహరణకి నేను 3 అనే సంఖ్యని 3 కలుపుతూ ఉన్నాను. ఈ మొత్తం ఎంతో కనుగొన్నాం. ఇప్పుడు ఇక్కడ 3 + 3 + 3 + 3 + 3 అంటే 3 అనే అంకెకి అదే అంకెని కలుపుతున్నాం. ఎన్నిసార్లు కలుపుతున్నాము? 1 2 3 4 5 మొత్తం 5 సార్లు కలుపుతున్నాం. 5 3 అనే సంఖ్యను 5 సార్లు తీసుకుని దాని యొక్క మొత్తం కనుగొంటున్నాం. ఏమవుతుంది? ఇప్పుడు 3 + 3 6 + 3 9 + 3 12 + 3 15 ఈ రకంగా మొత్తం అనేది వస్తుంది కదా. దీన్ని గుణకారాన్ని ఉపయోగిస్తూ చేస్తాం. ఎలా చేయొచ్చు చూడండి. 3 అనే సంఖ్యను తీసుకున్నాము. ఎన్నిసార్లు తీసుకున్నాము? 1 2 3 4 5 5 సార్లు. సో అదేగా 3 × 5గా మనకి ఇచ్చిన 15 అనే మొత్తం అనేది. అంటే 3ని 2 సార్లు తీసుకున్నాం అనుకోండి, దాని విలువ ఎంత? 3 + 3 6. అంటే దాన్ని ఎలా చెప్తాం? గుణకారాన్ని ఉపయోగిస్తూ 3ని 2 సార్లు తీసుకున్నాము అంటే 3 × 2 6. ఈ రకంగా రిపీటెడ్ ఎడిషన్ అన్నమాట. పునరావృతం అవుతున్న సంకలనాన్ని గుణకారాన్ని ఆధారంగా చేసుకుని చెప్పచ్చు. మరి అలాగే గుణకారం రిపీట్ అవుతూ ఉంటే ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ 3 × 3 × 3 × 3 ఇక్కడ గుణకారం అనేది రిపీట్ అవుతుంది. ఒకే అంకెను అదే అంకెతో గుణిస్తున్నాం. ఎన్నిసార్లు? మొత్తం 4 3లు కనిపిస్తున్నాయి మనకి లబ్ధంలో. మరి దీన్ని ఎలా రాస్తామంటే 3 అనే సంఖ్య ఉంది కదా, ఎన్నిసార్లు తీసుకుందాం చూడండి. 1 2 3 4 4 సార్లు. అంటే దీన్ని 3⁴ అని రాస్తాం. ఇక్కడ ఈ 3ని ఆధారము లేదా భూమి అంటాము. ఈ 4ని ఘాతాంకము అంటాం. ఈ 3⁴ అనేది ఘాత రూపం. అంటే మనకి ఇచ్చిన లబ్ధాన్ని ఘాతాంకము రూపంలో అంటే ఘాత రూపంలో రాయటాన్ని ఈ రకంగా రాస్తాం. ఇక్కడ ఏ సంఖ్య అయితే గుణకారంలో పార్టిసిపేట్ చేస్తుందో దాన్ని ఆధారంలో రాస్తున్నాము. అది ఎన్నిసార్లు ఉంది అనేది పవర్లో అంటే ఘాతం స్థానంలో రాస్తున్నాం. 4 సార్లు ఉంది కాబట్టి 3⁴. అంటే చూడండి, లబ్ధం ఏమవుతుంది? ఇప్పుడు 3 × 3 9 × 3 × 3 అంటే 3⁴ అంటే 81 అవుతుంది. ఈ రకంగా ఇటువంటి లబ్ధాన్ని ఘాతాంక రూపంలో రాస్తూ ఉన్నాం. ఇక్కడ రిపీటెడ్ ఎడిషన్ని మల్టిప్లికేషన్ ఆధారంగా చేసుకుని సింప్లిఫై చేయొచ్చు. అలాగే రిపీటెడ్ మల్టిప్లికేషన్ని ఈ ఘాతాంక రూపంలో రాస్తున్నాం. మరొక సమస్య చూడండి. ఇక్కడ ఇలా ఒక సంఖ్య ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాం స్థాన విలువలను బట్టి దీన్ని ఎలా రాయాలి? 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి. ఈ రకంగా 1 పక్కన 7 సున్నాలు అన్నప్పుడు దీని విలువ 1 crore 1 కోటి అవుతుంది కదా. మరి దీన్ని ఈ ఘాతాంక రూపంలో ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఇక్కడ 10 × 10 అన్నప్పుడు 100 అవుతుంది. అంటే 1 పక్కన 2 సున్నాలు. ఈ 100ని మరొక 10తో గుణిస్తే 1000 1000 అవుతుంది. అంటే 1 పక్కన 3 సున్నాలు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఎన్ని 10ని గుణిస్తే వస్తుంది? ఇక్కడ చూడండి, 10ని ఎన్నిసార్లు? 1 2 3 4 5 6 7 సున్నాలు కావాలి. కాబట్టి 10ని 7 సార్లు 10తో గుణిస్తే అంటే 10 × 10 × 10 × ఇలా 7 సార్లు 10 అనే సంఖ్యను రాసి అన్నింటినీ గుణిస్తే వచ్చేది 10⁻7 1 crore అన్నమాట. ఇది ఘాత రూపము. ఇక్కడ ఈ ఆధారము లేదా భూమి అని ఈ 10ని అంటాము. దీనిని ఘాతము అంటాము. అంటే a⁴m ఉందనుకోండి, ఇక్కడున్న ఏని ఆధారము లేదా భూమి అంటాము. ఇక్కడున్న ఎంని ఘాతము అంటాము, ఘాతాంకము. మనకి ఇచ్చిన సంఖ్యని ఇలా a⁴m రూపంలో రాయటాన్ని ఘాతాంక రూపంలో రాయటం అని చెప్తామన్నమాట. మరి ఇక్కడ ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. a⁴2 అన్నాను అంటే a² అన్నమాట. అంటే ఏని రాయాలి? ఎన్నిసార్లు రాయాలి? 2 సార్లు రాయాలి. అంటే a × a² a × a ఏని 2 సార్లు రాసి గుణించాం కాబట్టి a⁴2 లేదా a² అవుతుంది.
ఈ ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఏ యొక్క రెండవ ఘాతముని మనం వర్గం అని చెప్తాం, వర్గం. అలాగే ఇదే ఏని 3 సార్లు రాసామనుకోండి, ఇది మూడవ ఘాతం ఏ క్యూబ్, అంటే ఏ ఇంటూ ఏని 3 సార్లు రాసి గుణించండి అని అర్థం. ఆధారం ఏ, ఘాతం 3, ఘాతాంకము 3, ఇది ఘాత రూపం. ఏ యొక్క ఇంతకుముందు వర్గం కదా, హోల్ పవర్ 3 అంటే ఘనం అన్నమాట, ఈ రకంగా. సో ఇది ఘాతాంకానికి సంబంధించింది, ఏ పవర్ m రూపంలో ఉంటుంది. అంటే ఇలాంటి పెద్ద పెద్ద సంఖ్యలను సింప్లిఫైడ్ ఫామ్లో, అంటే ఈ 1 crore అంటే 1 పక్కన 7 సున్నాలు రాసే బదులుగా ఈజీగా 10⁻7 అని రాయొచ్చు. అదే 1 పక్కన 12 సున్నాలు ఉన్నాయి అనుకోండి, అది రాయటం కష్టం, మొత్తం 13 అంకెలు రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, 12 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10⁻12 రాస్తే సరిపోతుంది ఈజీగా. సో ఇలా ఇటువంటి లబ్ధాలని, ఇలాంటి పెద్ద పెద్ద సంఖ్యల్ని మనం సింప్లిఫైడ్ రూపంలో రాయటం అనేది ఘాతాంకాలు అనే కాన్సెప్ట్లో నేర్చుకుంటాము. ఇంకొక విషయం గమనించండి, ఇలా ఉందనుకుందాం ఒక నెంబరు, మరి దీన్ని ఎలా రాస్తాము అంటే ముందుగా 1 2 3 4 5 చూడండి, 1 10 100 1000 10,000 పోతే ఇది లక్షలు, అంటే ఇది 3 లక్షలు దీని విలువ. ఈ 3 లక్షల్ని మరి ఘాత రూపంలో ఎలా రాస్తాము అంటే ముందుగా ఈ 3 లక్షల్ని 3 ఇంటూ 1 లక్షం రాసుకుందాం. సో ఈ 3 ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్ని 10ని మల్టిప్లై చేస్తే వస్తుంది, 1 2 3 4 5, 5 10ని మల్టిప్లై చేస్తే వస్తుంది 1 lakh. సో 3 ఇంటూ 10⁻5 అని రాస్తాం. ఈ రకంగా పెద్ద పెద్ద సంఖ్యల్ని ఇలా ఘాతాంకాలు, ఆధారం ఘాతాంకము, ఇలా ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఘాత రూపంలో రాస్తూ, అంటే సూక్ష్మీకరించిన రూపంలో రాయగలుగుతున్నాం అన్నమాట. సో కంపారిటివ్గా ఇలాంటి విస్తరణ రూపం కంటే ఇలాంటి ఘాతాంక రూపం రాయటం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. ఓకే, ఆధారము 10 ఉంటే ఓకే ఇలా రాసాము. అలా కాకుండా వేరే ఏదైనా సంఖ్య ఇచ్చినప్పుడు దాన్ని ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ముందుగా ఒక నెంబర్ రాస్తున్నాను, ఈ నెంబర్ని ఘాతాంక రూపంలో రాయాలి. 432. ఈ 432 అనే సంఖ్యను ఘాత రూపంలో, ఆధారము ఘాతాంకము వచ్చేట్లుగా, అంటే ఘాత రూపంలో ఏ రకంగా రాస్తామనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి ఇచ్చిన నంబర్ని ప్రధాన కారణాంకాల పద్ధతిలో భాగిద్దాం, అంటే ప్రధాన సంఖ్యలతో భాగించాలన్నమాట. ప్రధాన సంఖ్యలు అంటే 2 3 5 7 11 ఈ రకంగా, అంటే 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉన్న సంఖ్యని ప్రధాన సంఖ్య అంటాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈ 432 అనే సంఖ్యను తీసుకుందాం. ముందు చివరిలో 2 ఉంది కాబట్టి ఇది సరి సంఖ్య, కాబట్టి 2తో భాగింపబడుతుంది. ఎన్నిసార్లు, 2 సార్లు, 1 సారి 12 అంటే 6 సార్లు, 216. సరి సంఖ్య కదా, చివరిలో 6 ఉంది కాబట్టి మళ్ళీ 2తో భాగిద్దాం, 108 టైమ్స్. మళ్ళీ 2తో భాగిద్దాం, 54 టైమ్స్. మళ్ళీ 2తో భాగిద్దాం, 27 టైమ్స్. 27 అనేది 2తో భాగింపబడదు, చివరిలో 7 ఉంది కదా బేస్ సంఖ్య. ఇప్పుడు 27 అనేది 2తో కాకుండా, ఓకే 2తో భాగింపడానికి అవకాశం ఉన్నంత వరకు చేశాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రధాన సంఖ్య 3తో భాగింపబడుతుందా చూడండి, అవుతుంది కదా. సో 3 9 27. ఈ 9 అనేది మళ్ళీ 3తో 3 సార్లు భాగింపబడుతుంది. ఈ 3 అనేది మళ్ళీ 1, 3తో 1 సారి, అంతే. అంటే ఇప్పుడు ఈ 432 అనే సంఖ్యని వీటి యొక్క లబ్ధంగా రాయొచ్చు అన్నమాట. ఎలా రాస్తున్నాము, 1 2 3 4, 4 సార్లు 2 ఉంది. తర్వాత 1 2 3, 3 సార్లు 3 ఉంది. మరి ఇలా విస్తరణ రూపంలో రాసే బదులు ఘాత రూపంలో రాయటం అంటే ఎలా చెప్పాము, ఈజీగా ఉంటుంది. 2 ఉంది, ఎన్నిసార్లు ఉంది, 2 లబ్ధంలో 1 2 3 4, 4 సార్లు కదా. సో 2⁴ ఇంటూ 3 ఉంది, ఎన్నిసార్లు ఉంది, 1 2 3, 3 సార్లు. సో మనకిచ్చిన 432 అనే సంఖ్యను ఘాత రూపంలో ఎలా రాయొచ్చు అంటే 2⁴ ఇంటూ 3⁴ అనమాట. 2⁴ అంటే 2 ఇంటూ 2, 4 ఇంటూ 2, 8 ఇంటూ 2, 16 అంటే 16 ఇంటూ 3³ 27. 16 ఇంటూ 27 అనేది 432కి సమానం.
ఇప్పుడు మరొక నెంబర్ని ఇదే విధంగా రాద్దాము. అది 450. సో 450 అనగానే చివరిలో 0 ఉంది కాబట్టి సరి సంఖ్య 2తో భాగించుకోవచ్చు మనం ఈజీగా. లేదు 5తో అన్న ఒక సంఖ్య యొక్క చివరి స్థానంలో అంటే 1ల స్థానంలో 0 లేదా 5 ఉన్నప్పుడు అది 5తో కూడా భాగింపబడుతుంది. ఓకే, 2తో చూస్తే 225 సార్లు. మనకి కొన్ని నెంబర్స్ స్క్వేర్స్ అనేవి గుర్తుంటే ఈజీగా రాయొచ్చు. 225 అంటే 15 స్క్వేర్ కదా. సో సరే చూద్దాము. ఇప్పుడు 5తో భాగిస్తే ఎన్నిసార్లు చూడండి. 4 5లు 20 పోతే 25, 5 5లు 25. మళ్ళీ 5 45లో 9 సార్లు, 3 9లో 3 సార్లు. సో ఇప్పుడు ఎలా వచ్చింది ఇక్కడ? ఒక 2 వచ్చింది, 1 2 2 సార్లు 5 వచ్చింది, 1 2 2 సార్లు 3 వచ్చింది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3 ఎన్ని సార్లు ఉంది? 2 సార్లు ఉంది కదా, 3 స్క్వేర్. 5 ఎన్ని సార్లు ఉంది? 2 సార్లు కదా, 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్. ఈ రకంగా 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అని ఘాత రూపంలో రాయొచ్చు. సో ఈ రకంగా ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ప్రధాన కారణాంకాలను ఉపయోగిస్తూ వాటిని మనం ఘాత రూపంలో రాస్తాము. మరి ఈ ఘాత రూపంలో రాస్తున్నాము అన్నప్పుడు వీటికి సంబంధించిన అంటే ఘాతంలో ఘాతాంకంలో వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ ధర్మాలు ఏ రకంగా ఉంటాయి అనేది మనం నేర్చుకోవాలి. సో ఈ ఘాతాంక న్యాయాలు నేర్చుకునేటప్పుడు మొట్టమొదటగా ఇది చూడండి. ముందుగా ఒక ఉదాహరణ, a⁴n ఇంటూ a⁴n విలువని తెలుసుకోవాలి మనం. రెండు ఘాతాలను గుణిస్తున్నాం. a⁴m ఇంటూ a⁴n అని. ఈ మొత్తాన్ని సింప్లిఫైడ్ ఫామ్లో ఎలా రాయొచ్చో చూద్దాం. ముందుగా ఒక ఉదాహరణ చూసి అప్పుడు ఈ ప్రాపర్టీని రాద్దాము. ఇక్కడ చూడండి, నేను ఇలా రాస్తున్నాను. 5 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్ ఉంది అనుకోండి, లేదా 5⁴ ఉంది. 5 స్క్వేర్ ఇంటూ 5⁴ విలువ కావాలి నాకు. ఎలా రాస్తాము చూడండి. 5 స్క్వేర్ అంటే ఏం చెప్పాను? 5 ఇంటూ 5, 5ని 2 సార్లు రాసి గుణించాలి. ఓకే, మరి 5⁴ అంటే 5ని 4 సార్లు రాయాలి కదా. ఈ రకంగా వస్తుంది. అయితే మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఉన్నది కూడా ప్రొడక్టే కదా, ఇంటూనే కదా. కాబట్టి ఇంకా బ్రాకెట్స్తో పని ఉంది, మనకి తీసివేయచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ముందుగా 2 5లు ఉన్నాయి, తర్వాత ఇక్కడ 4 5లు ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, 5 అనేది ఎన్నిసార్లు ఉంది లబ్దంలో? 1 2 3 4 5 6 6 సార్లు ఉంది కదా. అంటే 5 స్క్వేర్ ఇంటూ 5⁴ అనేది ఏమైంది? 5⁴6 అయింది. ఈ 6 అనేది ఎలా వచ్చింది అంటే ఈ 2 + 4 అన్నమాట. ఈ ఘాతాంకముల మొత్తము అనేది రిజల్టెంట్లో ఉన్న ఘాతాంకం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవ్వాలి? a⁴m ఇంటూ a⁴n అనేది ఇక్కడ a ఇంటూ a ఇంటూ a అనేది m సార్లు ఉంది. తర్వాత a ఇంటూ a ఇంటూ a అనేది n సార్లు ఉంది. సో మొత్తం బ్రాకెట్లు తీసి కలిపి రాస్తే ముందు m సార్లు, తర్వాత n సార్లు, అంటే మొత్తం m + n సార్లు కనిపిస్తుంది. కాబట్టి ఇది a⁴m + n అవుతుంది అన్నమాట. సో ఇది మొట్టమొదటి ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఘాతాంక న్యాయాల్లో మొట్టమొదటిది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. a⁴m ఇంటూ a⁴n అనేది a⁴m + nకి సమానం అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, రెండు చోట్ల ఆధారాలు సమానం. ఆధారాలు సమానం, రెండు ఏలే ఉన్నాయి. వేర్వేరుగా ఉంటే ఆ ఘాత రూపాలు కూడా అలాగే వేర్వేరుగానే ఉంటాయి. సో a⁴m ఇంటూ a⁴n అనేది a⁴m + n అవుతుంది. ఎందుకని? a⁴m అంటే ఏని m సార్లు తీసుకుని గుణిస్తున్నాము, ఇక్కడ a⁴n అంటే ఏని n సార్లు తీసుకుని గుణిస్తున్నాము. ఈ రెండింటిని మళ్ళీ గుణిస్తున్నాము అంటే మొత్తం ఎన్నిసార్లు? m సార్లు మరియు n సార్లు కలిపితే m + n సార్లు గుణిస్తున్నాము ఏని. కాబట్టి a⁴m + n అని రాయవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ చూద్దాము. a⁴m n అన్నమాట. అంటే మీనింగ్ ఏంటి చూడండి, ఇక్కడ a⁴mని n సార్లు రాసి గుణించాలని కదా. a⁴m ఇంటూ a⁴m ఇంటూ a⁴m అండ్ సో ఆన్. ఎన్నిసార్లు? n సార్లు. a⁴mని n సార్లు రాసి గుణిస్తున్నాం. అంటే అక్కడ ఏమైంది చూడండి, మొట్టమొదట ఇక్కడ a ఇంటూ a ఇంటూ a m సార్లు ఉంది,
అగైన్ ఇక్కడ ఏ ఇంటూ ఏ ఎం సార్లు ఉంది చూడండి. మళ్ళీ ఏ ఇంటూ ఏ ఎం సార్లు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటూ లాస్ట్ బ్రాకెట్లో కూడా ఏ అనేది ఎం సార్లు ఉంది. ఈ రకంగా అంటే మొత్తం ఎన్నిసార్లు వస్తుందో చూడండి. ఏ అనేది ఎం సార్లు, ఎం ప్లస్ ఎం అంటే 2m 3m 4m ఎం సార్లు ఎన్ సార్లు కదా, ఇలా మొత్తం ఎన్ సార్లు ఉన్నాయి కదా. కాబట్టి ఏ పవర్ m ఇంటూ ఎన్ mn. రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ మల్టిప్లికేషన్ అని చెప్పుకున్నాం కదా. m ప్లస్ m ప్లస్ m ప్లస్ m ఇలా మొత్తం n సార్లు, అప్పుడు mn అవుతుంది అనమాట. దీని ఒక ఉదాహరణ సహాయంతో చూద్దాం. ఇప్పుడు అంటే ఏ పవర్ m హోల్ పవర్ n అనేది ఏమవుతుంది, ఏ పవర్ mn అవుతుంది. ఏ పవర్ m ఇంటూ n రెండింటి యొక్క లబ్ధం, ఈ రెండు ఘాతాంకాల యొక్క లబ్ధం. ఉదాహరణ చూద్దాం చూడండి. 2 స్క్వేర్ హోల్ క్యూబ్ ఉంది. మనం చెప్పుకున్న కాన్సెప్ట్ని బట్టి ఏమవ్వాలి, 2 పవర్ 2 ఇంటూ 3 6 అంటే 2 పవర్ 6 రావాలి. చూద్దాం ఎలా వస్తుందో. సో ముందుగా 2 స్క్వేర్ని 3 సార్లు రాయాలి కదా. 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. ఓకే, హోల్ క్యూబ్ ఉంది కాబట్టి 3 సార్లు రాసాము. మరి ప్రతి బ్రాకెట్లోనూ 2 స్క్వేర్ అంటే ఎంత, 2 ఇంటూ 2 2 సార్లు రాయాలి కదా. ఇది కూడా 2 ఇంటూ 2, ఇది కూడా 2 ఇంటూ 2 అనమాట. అప్పుడు ఏమైంది, 2 పవర్ ఎన్నిసార్లు ఉంది, 1 2 3 4 5 6 6 సార్లు వచ్చింది. ఈ 6 అనేది 2 ఇంటూ 3కి సమానమేగా. అంటే ఏ పవర్ m హోల్ పవర్ n అనేది ఏ పవర్ mn m ఇంటూ n అనమాట. రెండు ఘాతములు ఉన్నప్పుడు ఆ రెండింటి యొక్క లబ్ధం అనేది రిజల్టెంట్ అవుతుంది మనకి. ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఏ పవర్ mn. మరొకటి చూద్దాం. ఇప్పుడు ఏ పవర్ m బై ఏ పవర్ n ఉందనుకున్నాం భాగాహారం. ఏ పవర్ m బై ఏ పవర్ n. ఒక విషయం గమనించండి, ఇక్కడ అన్నింటికి ఆధారం అనేది ఏనే సేమ్ ఉంది, సేమ్ భూమి. ఓకే, సో ఏ పవర్ m బై ఏ పవర్ n నేర్చుకోవడానికి కూడా ముందుగా ఒక ఉదాహరణ చూద్దాం మనం. తర్వాత దాని నుంచి ఏ పవర్ m బై ఏ పవర్ n ఎంత అవుతుందో రాద్దాం. ఉదాహరణకి ఇక్కడ 3 పవర్ 5 బై 3 స్క్వేర్ ఉందనుకున్నాం. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 అని అర్థం. 3 పవర్ 5 అంటే 3ని 5 టైమ్స్ రాయమని కదా అర్థం. 1 2 3 4 5 టైమ్స్ రాశాను. ఇక్కడ చూస్తే లబ్ధం కాబట్టి ఈ 3 క్యాన్సిల్, ఈ 3తో 3 క్యాన్సిల్, మిగిలింది ఎంత, 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3ని 3 సార్లు రాశాం కదా, 3 క్యూబ్. అంటే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇక్కడేమో ఘాతం 5, ఇక్కడ 2, కానీ ఇక్కడ 3 వచ్చింది. ఈ 3 అనేది ఈ రెండింటి యొక్క భేదమే కదా, డిఫరెన్సే కదా. 5 మైనస్ 2 3. అంటే అప్పుడు ఏం జరిగింది చూడండి. ఏ పవర్ m బై ఏ పవర్ n ఉన్నప్పుడు ఏ పవర్ m మైనస్ n, ఏ పవర్ m మైనస్ n. ఇక్కడ చూడండి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఉన్నప్పుడేమో ఏ పవర్ m ప్లస్ n అయింది గుణకారం ఉన్నప్పుడు. భాగాహారం ఉన్నప్పుడేమో ఏ పవర్ m మైనస్ n అయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ 3 పవర్ 5 ఉంది, ఇక్కడ 3 పవర్ 2 ఉంది. ఈ 3 పవర్ 2 3 పవర్ 5లో క్యాన్సిల్ అయితే మనకి మిగిలేది 3 పవర్ 3 అనమాట. కాబట్టి ప్రతిసారి ఇలా విస్తరణ రూపంలో రాసి వాటిని క్యాన్సిల్ చేసే బదులుగా మనము ఏ పవర్ m బై ఏ పవర్ n ఉన్నప్పుడు ఏ పవర్ m మైనస్ n తీసుకుంటే ఈజీగా రాయొచ్చు. అంటే ఏమవుతుంది, 3 పవర్ 5 మైనస్ 2 3. అలాగే ఇక్కడ ఉదాహరణకి 7 పవర్ 10 బై 7 పవర్ 4 ఉందనుకోండి. ఇప్పుడు 7ని 10 టైమ్స్ రాసి 7ని 4 టైమ్స్ రాసి క్యాన్సిల్ చేయక్కర్లేదు. సింపుల్గా ఎలా చెప్పచ్చు, 7 పవర్ ఇక్కడ ఎంత 10 మైనస్ 4 అంటే 7 పవర్ 6. ఈ రకంగా ఏ పవర్ m బై ఏ పవర్ n అనేది ఏ పవర్ m మైనస్ n యూజ్ చేస్తూ మనం సింప్లిఫైడ్ ఫామ్ అనేది వెంటనే రాయడం జరుగుతుంది. మరొక ప్రాపర్టీ చూద్దాం. ఇది ఏ పవర్ మైనస్ n అనమాట. ఏ పవర్ మైనస్ n అనేది ఏమవుతుందో చూద్దాం. సో ఇది చూడటానికి ముందుగా చూడండి, 2 స్క్వేర్ అంటే ఎంత 4, 2 క్యూబ్ అంటే 4 ఇంటూ 2 8, 2 పవర్ 4 అంటే 8 ఇంటూ 2 16, 2 పవర్ 5 అంటే 16 ఇంటూ 2 32. ఈ రకంగా ఉంటుంది. మరి 2 స్క్వేర్ కంటే ముందు అంటే 2 పవర్ 1 అంటే 2 ఒకసారి మాత్రమే ఉంది. దీని తర్వాత 2 పవర్ 0. ఇక్కడ ఒక విషయం గమనించండి,
మనం ఈ ఘాతాన్ని ఇలా మారుస్తూ ఉన్నప్పుడు, ఘాతాంకాన్ని మారుస్తున్నప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ 32 ఉంది, ఇక్కడ 5 నుంచి 4కి అంటే ఒక 2 తక్కువ ఉంది కదా, మల్టిప్లికేషన్లో ఒక 2 తీసివేస్తున్నాం అంటే ఒక 2తో భాగిస్తున్నామని అర్థం. అప్పుడు ఏమవుతుంది, 32/2 16, ఈ 16/2 8, 8/2 4, 4/2 2, 2/2 1, ఇంకా రాస్తే ఏమవుతుంది 1/2, మళ్ళీ రాస్తే 1/2 స్క్వేర్, 1/2 క్యూబ్, ఈ రకంగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి మరి 5 -1 4, 4 -1 3, 3 -1 2, 2 -1 1, 1 -1 0, 0 -1 అంటే -1, మళ్ళీ -1 చేస్తే -2, -3. ఇక్కడ ఘాతం విలువ 1 తగ్గుతూ ఉన్నప్పుడు, ఘాతాంకం విలువ 1 తగ్గుతూ ఉన్నప్పుడు, -1 చేస్తూ ఉన్నప్పుడు ఇది విలువ సగం అవుతూ ఉంది. అంటే ఇక్కడ చూడండి 2 పవర్ -2 అంటే 1/2 స్క్వేర్, 2 పవర్ -3 అంటే 1/2 క్యూబ్. అంటే ఇక్కడ ఘాతాంకము నెగిటివ్ అయినప్పుడు ఎలా ఉంది, ఏ పవర్ -n అన్నప్పుడు ఎలా ఉంది, 1 ఘాతాంకం పాజిటివ్ అయిపోయింది. అంటే ఏ పవర్ -n అనేది 1/a⁴n అనమాట, 1/a⁴n. అంటే ఎప్పుడైనా సరే మనకి ఉదాహరణకి 3 పవర్ -4 ఇచ్చారనుకోండి, దీని విలువ ఏమవుతుంది, హారంలో రాసినప్పుడు 3 పవర్ +4 అవుతుంది. అంటే 1/3 పవర్ 4 అంటే 81, దీని విలువ 1/81 అని అర్థం. అలాగే ఇక్కడే మనం మరొక విషయాన్ని గమనించవచ్చు, 2 పవర్ 0 1, 3 పవర్ 0 1, 5 పవర్ 0 1 అంటే ఆధారం ఏది ఉన్నప్పటికీ అదర్ దాన్ 0, ఏదైనా నాన్ జీరో వాల్యూ ఉన్నప్పుడు పవర్లో అంటే ఘాతాంకం స్థానంలో 0 ఉన్నప్పుడు దాని విలువ ఎప్పుడు 1. అది మరొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనమాట. అదేంటి, ఏ పవర్ 0 = 1 వేర్ ఏ ఈజ్ ఎ నాన్ జీరో వాల్యూ. ఏ అనేది 0 అవ్వదు, 0 పవర్ 0 అంటే ఇండిటర్మినేట్ ఫామ్ అవుతుంది, కాబట్టి 0 అవ్వదు ఆధారం అనేది. ఓకే, ఇవి ఈ ఘాతాంకాల యొక్క ముఖ్యమైన ప్రాపర్టీస్ అన్నమాట. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ని ఉపయోగిస్తూ సింప్లిఫై చేస్తాం. ఒకసారి వీటిని గమనించండి. a⁴m × a⁴n అనేది a⁴m+n లబ్ధం ఉన్నప్పుడు ఘాతాంకాల యొక్క మొత్తం అవుతుంది. a⁴m⁴n అనేది a⁴mn. నెక్స్ట్ a⁴m/a⁴n అంటే a⁴m-n. అలాగే a⁻n అయితే 1/a⁴n అని, a⁻0 అంటే 1 అని రాయొచ్చు అనమాట. ఒకసారి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, 5³ 3/5 ఇలా 2 ఘాత రూపాలు ఇచ్చారు. ఈ రెండింటిలోనూ ఏది చిన్నది ఏది పెద్దది అని అడుగుతూ ఉంటారు సహజంగా. చిన్నదా పెద్దదా తెలియాలి అంటే ఘాత రూపంలో చూసినప్పుడు మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది, రెండింటికి ఆధారం సేమ్ ఉందనుకోండి. అంటే ఉదాహరణకి ఇక్కడ చూడండి 2/8 ఉంది, 2/12 ఉంది. ఏది పెద్దది చూడగానే 2/12 పెద్దదని చెప్పచ్చు. ఎందుకని, ఆధారాలు సేమ్. ఇక్కడ 8 సార్లు గుణిస్తే ఇక్కడ 12 సార్లు గుణించాం కాబట్టి. కానీ ఇక్కడ చూసినప్పుడు ఆధారాలు చూస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. వేరే ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీటి విలువ కనుగొని మాత్రమే మనం చిన్నదేది పెద్దదేది అని చెప్పడం జరుగుతుంది. సో మరి 5³ అన్నప్పుడు ఏమవుతుంది, 5ని ఎన్నిసార్లు, ఘాతాంకం 3 కదా, అంటే 3 సార్లు రాసి గుణించాలి. 5 × 5 25 × 5 125. మరి 3/5 అంటే చూడండి, 3ని 5 సార్లు రాయాలి. 9 27 81 × 3 243. సో చూడండి, అప్పుడు ఏం చెప్పచ్చు, 5³ అనేది 125, కానీ 3/5 అనేది 243. ఇది పెద్దది, ఇది చిన్నది. ఈ రకంగా చిన్న విలువ ఏది పెద్ద విలువ ఏది అనేది చెప్పాలంటే ముందుగా దాని యొక్క విలువని క్యాలిక్యులేట్ చేసి మాత్రమే చెప్పగలుగుతాం. నెక్స్ట్ ఇప్పుడు మరొక ప్రాబ్లం చేద్దాము. ఏ విలువ 3 బి విలువ 2 అయినా ఏ విలువ 3 బి విలువ 2 అయినా ఇప్పుడు క్రింది వాని విలువలు కనుగొనండి అని కొన్ని ఇచ్చారు. ఇందులో మొదటిది a⁻b + b⁻a అన్నారు. చూడండి, a⁻b + b⁻a విలువ కనుగొనాలి మనం.
రాయండి. ఏ అంటే 3, బి అంటే 2. ఇక్కడ ఏమవుతుంది? బి అంటే 2, ఏ అంటే 3. ఇంతకుముందు చెప్పుకున్నట్లే 3 స్క్వేర్ 3 ఇంటూ 3 9, 2 క్యూబ్ 2 ఇంటూ 2 4 ఇంటూ 2 8. 17 అనేది రెండింటి యొక్క మొత్తం. అంటే ఏ పవర్ బి ప్లస్ బి పవర్ ఏ వాల్యూ 17 అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇందులో ఏ పవర్ ఏ ప్లస్ బి పవర్ బి అన్నారు. ఇక్కడ ఏ పవర్ ఏ ప్లస్ బి పవర్ బి అన్నమాట. ఏ పవర్ ఏ అన్నప్పుడు ఏ విలువ 3 కదా, 3 పవర్ 3. బి విలువ 2 కదా, 2 పవర్ 2. 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఈ రెండింటి యొక్క మొత్తం 31. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ పవర్ బి అన్నారు. ఏ ప్లస్ బి హోల్ పవర్ బి. ఏ ప్లస్ బి అన్నప్పుడు ఏ విలువ 3, బి విలువ 2 కదా. హోల్ పవర్ బి అంటే మళ్ళీ 2. 3 ప్లస్ 2 అంటే 5 పవర్ 2. 5 స్క్వేర్ అంటే 25. నెక్స్ట్ ఇందులో నాలుగోది ఏ మైనస్ బి హోల్ పవర్ ఏ అన్నారు అనమాట. ఏ మైనస్ బి హోల్ పవర్ ఏ. ఏ అంటే 3 మైనస్ బి అంటే 2 హోల్ పవర్ ఏ అంటే 3. 3 మైనస్ 2 అంటే 1 కదా. 1 క్యూబ్ 1 పవర్ ఎనీథింగ్ విల్ బి 1. ఎందుకని 1ని 1 క్యూబ్ అన్నప్పుడు చూడండి, 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1, దట్ ఈస్ 1. ఈ రకంగా ఈ ఘాత రూపముని సింప్లిఫై చేస్తూ మనకు కావాల్సిన విలువలు కనుగొనవచ్చు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన ప్రాపర్టీని చూద్దాము. 1 పవర్ ఎనీథింగ్ అంటే 1 యొక్క పవర్లో ఏ నెంబర్ ఉన్నప్పటికీ దాని విలువ 1 అని చెప్పుకున్నాం కదా. మరి 1 కాదు, -1 ఉంటే ఏమవుతుంది అంటే చూడండి, -1కి హోల్ పవర్లో సరి సంఖ్య ఉంటే దాని విలువ +1 అవుతుంది. -1 యొక్క పవర్లో బేసి సంఖ్య ఉంటే దాని విలువ -1 అవుతుంది. ఎందుకని? ఉదాహరణకి -1 హోల్ పవర్ 6 ఉందనుకోండి. చూడండి, -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 6 సార్లు రాశాను. -1 ఇంటూ -1 +1, -1 ఇంటూ -1 +1. ఈ రెండింటి యొక్క లబ్ధం మళ్ళీ +1. 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే ఫైనల్ ఆన్సర్ విల్ బి 1. అంటే సరి సంఖ్యలో ఇచ్చినప్పుడు అంటే ఘాతాంకము సరి సంఖ్య అయినప్పుడు దాని విలువ +1 అయిపోతుంది. అదే ఒకవేళ ఘాతాంకం బేసి సంఖ్య అనుకోండి, చివరిలో 1 మిగిలిపోతుంది కదా. ప్లస్ ఇంటూ మైనస్ అనేది మళ్ళీ మనకు మైనస్ రావడం జరుగుతుంది. సో -1 అంటే ఏ నెగిటివ్ అయినా పర్లేదు, 1 కాదు. ఒకవేళ 2 ఇచ్చారనుకోండి, ఆ 2కి పవర్ అప్లై చేస్తాం. గుర్తు విషయం మాట్లాడుతున్నాం ఇక్కడ మనం. సో -1 హోల్ పవర్లో సరి సంఖ్య ఉంటే దాని విలువ +1 అని, -1 యొక్క పవర్లో బేసి సంఖ్య ఉంటే దాని విలువ -1 అని ఈజీగా చెప్పచ్చు. అంటే -1 హోల్ పవర్ 2020 అన్నారనుకోండి, ఈ పవర్లో అంటే ఘాతాంకం ఏమిటి అనేది చూడండి. ఇది సరి సంఖ్య కాబట్టి దీని విలువ 1 అని చెప్తాం. అలాగే -1 హోల్ పవర్ 1947 ఇచ్చారనుకోండి, అప్పుడు 1947 అనేది చివరిలో 7 ఉంది కాబట్టి బేస్ సంఖ్య, కాబట్టి దీని విలువ -1. ఈ రకంగా నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఘాతాంక న్యాయాలను ఉపయోగిస్తూ క్రింది వాటిని సూక్ష్మీకరించండి అన్నారు. ఇప్పుడు నేర్చుకున్న ఘాతాంక న్యాయాలను ఉపయోగిస్తూ సింప్లిఫై చేయాలి. ఒకసారి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను ఘాతాంక న్యాయాలను గమనించండి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అనేది మొట్టమొదటిది. ఏ పవర్ m హోల్ పవర్ n అనేది ఏ పవర్ mnకి సమానము, లబ్ధం. నెక్స్ట్ ఏ పవర్ m బై ఏ పవర్ n ఉంటే అది ఏ పవర్ m మైనస్ nకి సమానం. ఏ పవర్ మైనస్ n అనేది 1 బై ఏ పవర్ n అవుతుంది. అలాగే ఏ పవర్ 0 అనేది 1కి సమానము. ఈ ఘాతాంక న్యాయాలను ఉపయోగిస్తూ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. సో 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ పవర్ 4 అన్నారు ఒక ప్రాబ్లంలో. 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ హోల్ పవర్ 4. సో ముందుగా ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఓకే. విస్తరణ రూపం రాయకుండా చేద్దాం. ఓకే, 3 స్క్వేర్ ఉంది, ఓకే. ఇక్కడ ఎంత ఉంది? 3 స్క్వేర్ హోల్ పవర్ 4 అంటే ఎలా ఉంది? 2 ఘాతాంకాలు కనిపిస్తున్నాయి కదా.
అంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఉంటే ఏ పవర్ m ఇంటూ n అని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది 3 పవర్ 2 ఇంటూ 4 8 అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇది యూజ్ చేస్తాం సెకండ్ వన్. 3 పవర్ 2 హోల్ పవర్ 4 అంటే 3 పవర్ 2 ఇంటూ 4 8. ఇప్పుడు ఎలా ఉంది, ఇది రెండు ఘాతాల యొక్క లబ్ధం అంటే మొదటి ఫార్ములా రూపంలో ఉంది చూడండి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఎంత, ఏ పవర్ m ప్లస్ n కదా. అంటే ఏమవుతుంది, ఇది 3 పవర్ 2 ప్లస్ 8 అంటే దీని యొక్క విలువ 3 టు ద పవర్ ఆఫ్ 10 కి సమానం అవుతుంది అన్నమాట. ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాం. 5 పవర్ 7 బై 5 స్క్వేర్. బై ఉన్నప్పుడు వెంటనే ఈ కాన్సెప్ట్కి ఐడియా రావాలి. ఏ పవర్ m బై ఏ పవర్ n ఉంటే ఏ పవర్ m మైనస్ n కదా. అంటే ఇదేమవుతుంది, 5 పవర్ 7 మైనస్ 2. 7 మైనస్ 2 అంటే 5. 5 పవర్ 5 ఆ విలువని లెక్కించవచ్చు. నెక్స్ట్ మరొక ప్రాబ్లంలో 9 స్క్వేర్ ఇంటూ 9 పవర్ 18 ఇంటూ 9 పవర్ 10 అన్నారు. 9 స్క్వేర్ ఇంటూ 9 పవర్ 18 ఇంటూ 9 పవర్ 10 అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అనేది ఏ పవర్ m ప్లస్ n కదా. ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ p ఇంటూ ఏ పవర్ q ఇలా ఉందనుకోండి, అప్పుడైనా ఇదే కాన్సెప్ట్ లబ్ధమే కదా. ఘాతాలన్నింటిలోనూ ఆధారం అనేది ఏ సేమ్ ఉంది. సో ఘాతాంకాల యొక్క మొత్తం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది, m ప్లస్ n ప్లస్ p ప్లస్ q. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 9 పవర్ 2 ప్లస్ 18 ప్లస్ 10 అంటే 9 టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ 18 20 ప్లస్ 10 30. 9 పవర్ 30. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాద్దాం చూడండి. 9ని నేను 3 స్క్వేర్ రాయొచ్చు కదా. 9 అంటే 3 స్క్వేర్ కదా, 3 ఇంటూ 3నే కదా, హోల్ పవర్ 30. ఇప్పుడు ఎలా ఉంది, ఇది ఏ పవర్ m హోల్ పవర్ n రూపంలో ఉంది కదా, ఏ పవర్ m n కదా. అంటే ఏమవుతుంది, 3 పవర్ 2 ఇంటూ 30 అంటే దీన్ని 3 పవర్ 2 ఇంటూ 30 అంటే 60 అని కూడా రాయొచ్చు. 9 పవర్ 30 ఇంకా సింప్లిఫైడ్ ఫామ్ అన్నప్పుడు 3 పవర్ 60 అవుతుంది. నెక్స్ట్ 2 పవర్ 4a ఇంటూ 2 పవర్ 5a అన్నారు. 2 పవర్ 4a ఇంటూ 2 పవర్ 5a. ఘాతాంకం ఎంత ఉన్నా మనకి సంబంధం లేదు. ఆధారాన్ని గమనించండి ముందు. రెండింటికి ఆధారం సమానమే కాబట్టి ఘాతాంకాల యొక్క మొత్తం 4a ప్లస్ 5a అంటే ఎంత, 2 పవర్ 9a అనేది మనకు కావాల్సిన రిజల్ట్ అన్నమాట. నెక్స్ట్ -3 హోల్ క్యూబ్ ఇంటూ నెగిటివ్ సైన్ వచ్చింది, జాగ్రత్తగా గమనించండి. -3 హోల్ క్యూబ్ ఇంటూ -3 హోల్ పవర్ 10 ఇంటూ -3 హోల్ పవర్ 7 అని ఇచ్చారు. సో ముందుగా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అనేది ఏ పవర్ m ప్లస్ n కదా. ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఇది ఏమవుతుంది, యాక్చువల్గా -3 హోల్ పవర్ 3 ప్లస్ 10 ప్లస్ 7 అంటే -3 హోల్ పవర్ 3 ప్లస్ 7 10 ప్లస్ 10 20. ఇంతకుముందు ఏం చెప్పాను, ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు హోల్ పవర్లో ఉన్న అంటే ఘాతం ఏముందో చూడండి, ఘాతాంకం ఏముందో చూడండి. ఘాతాంకము సరి సంఖ్య అయితే పాజిటివ్ అని, ధనాత్మకం అని, ఆ బేసి సంఖ్య అయినప్పుడు రుణాత్మకం నెగిటివ్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఘాతాంకం అనేది 20 సరి సంఖ్య కాబట్టి ఇంకా మైనస్ రాయన అవసరం లేదు. 3 పవర్ 20 రాస్తే చాలు. ఈ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే చూడండి, ఇంకా సింప్లిఫై చేసి రాస్తే అనుకోండి, దీన్ని -3 హోల్ పవర్ 20 ఉంది కదా, నేను దీన్ని 3 ఇంటూ -1 అని రాస్తున్నాను. -3 రాయొచ్చుగా. -1 ఇంటూ 3 -3 సరిపోయిందిగా. ఏ పవర్ m హోల్ పవర్ n అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పవర్ 20 ఉంది, -1 పవర్ 20 ఉంది. అంటే ఇదేమవుతుంది, 3 పవర్ 20 ఉంది, -1 హోల్ పవర్లో సరి సంఖ్య కాబట్టి ఇది 1 అయింది. సో ఆన్సర్ 3 పవర్ 20. మరి ఇలా ఎలా రాస్తాము అంటే ఆ ప్రాపర్టీ కూడా ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఉందనుకోండి, దీన్ని ఏ ఇంటూ బి హోల్ పవర్ m అని రాయొచ్చు. ఎలా రాస్తాము అంటే ఒకసారి చూద్దాం.
నెంబర్స్ తీసుకుని చేద్దాము, ఈజీగా అర్థమవుతుంది. 3 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 ఉందనుకోండి. 3 పవర్ 3 అన్నప్పుడు మీనింగ్ ఏంటి? 3 ఇంటూ 3 ఇంటూ 3, 3ని 3 సార్లు రాయాలి కదా. 5 పవర్ 3 అన్నప్పుడు 5 ఇంటూ 5 ఇంటూ 5 ఈ రకంగా రాస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పేర్స్గా రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక 3ని ఇక్కడ ఒక 5ని తీసుకున్నాను. మల్టిప్లికేషన్ కదా, మన ఇష్టం, ఎలా మల్టిప్లై చేసినా ఆన్సర్లో ఎటువంటి మార్పు ఉండదు. అంటే నేను ఈ రెండింటిని కలిపి తీసుకున్నాను. ఇప్పుడు 3 ఇంటూ 5 అనేది ఆధారంగా తీసుకుంటే ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 3 సార్లు వచ్చింది కదా. హోల్ క్యూబ్ సరిపోయింది చూడండి. 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అన్నప్పుడు 3 ఇంటూ 5 హోల్ క్యూబ్. అంటే ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఉన్నప్పుడు దీన్ని ఏ ఇంటూ బి హోల్ పవర్ m రాయొచ్చు అన్నమాట. ఇక్కడ పవర్ m అనేది అంటే ఘాతాంకాలు సమానము, ఆధారాలు వేరువేరుగా ఉన్నాయి. అది మరొక ముఖ్యమైన ఘాతాంక న్యాయం అన్నమాట. సో నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూసినట్లయితే 3 పవర్ -4ను ఏ సంఖ్యచే గుణించగా లబ్ధం 729 అవుతుంది. ఈ రకంగా ఇచ్చారు. అంటే మనం ఇక్కడ 3 పవర్ -4ను ఏదో ఒక సంఖ్యతో గుణించాలి, ఆన్సర్ 729 రావాలి. ఏ సంఖ్యతో గుణించాలో కనుగొనండి అన్నారు కదా, అది x అనుకున్నాం. ఆ x విలువ కనుక్కున్నాం. అంటే చూడండి, ఇప్పుడు 3 పవర్ -4ని xతో గుణించినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 729 వస్తుంది అన్నమాట. సో దీన్ని ఎలా రాస్తున్నాను? 3 పవర్ -4 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఉన్న 729 నేను ప్రధాన కారణాంకాల పద్ధతిలో సింప్లిఫై చేస్తున్నాను చూడండి. 3తో భాగిస్తే 2 సార్లు తీసుకుంటే 6, 12 అన్నప్పుడు 4 సార్లు, 9 అన్నప్పుడు 3 సార్లు, మళ్ళీ 3 తీసుకుంటే 81 టైమ్స్, 3 27, 3 9 టైమ్స్, 3 టైమ్స్, అంటే 1 2 3 4 5 6, 3 పవర్ 6 అన్నమాట. 3ని 6 సార్లు తీసుకుని గుణిస్తే 729 వస్తుంది. ఇప్పుడు మనకి x కావాలి కదా, x మాత్రమే ఇక్కడ నుంచి మిగిలింది తీసుకువెళ్తే ఇక్కడ 3 పవర్ 6 ఉంది, ఇక్కడ 3 పవర్ -4 అనేది గుణిస్తుంది కదా, ఇక్కడ ఏమవుతుంది? భాగిస్తుంది, హారంలోకి వస్తుంది, డినామినేటర్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ పవర్ m బై ఏ పవర్ n రూపంలో ఉంది కాబట్టి ఏ పవర్ m మైనస్ n కదా, అంటే ఏమవుతుంది? 3 పవర్ 6 మైనస్ n ఎంత ఉంది? -4 ఉంది. అప్పుడు ఏమైంది? ఇది 3 పవర్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4, అంటే 3 పవర్ 10 అన్నమాట. 3 పవర్ 10. సో దీని నుంచి మనం ఇలా కూడా చెప్పచ్చు, ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి కదా, ఆల్టర్నేటివ్ అంటాం. ఏ పవర్ n ఈక్వల్ టు 1 బై ఏ పవర్ -n అన్నమాట. అంటే హారంలో ఉన్న 3 పవర్ -4ని పైకి రాస్తే 3 పవర్ ప్లస్ 4 అవుతుంది. అప్పుడు 3 పవర్ 6 ఇంటూ 3 పవర్ 4 అన్నప్పుడు 3 పవర్ 10 అవుతుంది అన్నమాట. ఎందుకు ప్లస్ అవుతుంది అంటే ఇది కారణం. ఏ పవర్ m బై ఏ పవర్ n అన్నప్పుడు ఏ పవర్ m మైనస్ n కదా, 6 మైనస్ -4, 6 ప్లస్ 4 అనేది 10కి సమానం అవుతుంది. సో 3 పవర్ -4ను ఏ సంఖ్యతో గుణిస్తే లబ్ధం 729 అవుతుంది అన్నారు కదా. దేంతో గుణించినప్పుడు? xతో అనుకున్నాం. ఈ 3 పవర్ -4ని xతో గుణించినప్పుడు 729 వస్తుంది అనుకుంటే 729ని 3 పవర్ 6 రాశాను. సో అప్పుడు x విలువ 3 పవర్ 10 అని వచ్చింది. అంటే చూడండి, 3 పవర్ -4ని 3 పవర్ 10తో గుణిస్తే ఏమవుతుంది? 3 పవర్ -4 ఇంటూ 3 పవర్ 10, అప్పుడు ఏమవుతుంది? 3 పవర్ 10 -4, ఈ రెండింటి యొక్క మొత్తం కదా, m ప్లస్ n అన్నప్పుడు -4 ప్లస్ 10 అంటే 3 పవర్ 6. మరి 3 పవర్ 6 అంటే ఏది? 729. సరిపోయిందిగా, అదనమాట ప్రాబ్లం. సో ఏ సంఖ్యతో గుణిస్తే 729 ఆన్సర్ వస్తుంది అని కనుగొనాలి కాబట్టి, ఉదాహరణకి మనం xతో గుణిస్తే వస్తుంది అనుకుంటున్నాం, ఆ x విలువని కనుగొంటున్నాం. నెక్స్ట్ మరొక ప్రాబ్లంలో
5 power 6 into 5 power 2x. 5 power 6 into 5 power 2x is equal to 5 power 10 అయితే x విలువ ఎంత అన్నాడు. is equal to 5 power 10. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రూపంలో ఉంది కాబట్టి ఏ పవర్ m ప్లస్ n తీసుకోవచ్చుగా. మొట్టమొదటి ఫార్ములా ఫస్ట్ ప్రాపర్టీ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n is ఏ పవర్ m ప్లస్ n. 5 power 6 into 5 power 2x కాబట్టి 5 power 6 plus 2x is equal to 5 power 10. మరొక విషయం గమనించండి. ఇక్కడ రెండు ఘాతాలు సమానం. ఆ రెండు ఘాతాల యొక్క ఆధారాలు అంటే భూమి కూడా సమానం. ఈ రెండు సమానం ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ ఆధారం 5, ఇక్కడ కూడా ఆధారం 5 కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం అవ్వాలి కదా. కాబట్టి ఈ 6 plus 2x అనే ఘాతాంకం అనేది ఇక్కడున్న 10కి సమానం అవుతుంది. ఎందుకని? ఉదాహరణకి రెండు వైపులా ఆధారం 5a చూడండి, మధ్యలో ఈక్వల్ టు ఉంది, రెండు వైపులా 5a ఉంది. ఇక్కడ a ఇక్కడ b ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు a 1 అయింది అనుకోండి, 5 power 1 5, 2 అయితే 5 square 25, 3 అయితే 5 cube 125, 4 అయితే 5 power 4 625. అంటే ఇక్కడున్న సంఖ్య మారిన వెంటనే ఈ మొత్తం విలువ మారిపోతుంది. మరి రెండు వైపులా సమానమైన విలువ ఉండాలి అంటే రెండు వైపులా సమానమైన ఘాతాంకమే ఉండాలి. అందుకని a అండ్ b కూడా సమానం అన్నమాట. సో ఇప్పుడు 2x అనేది ఏమవుతుంది, 10 ఉంది కదా, ఈ ప్లస్ 6 ని రాసినప్పుడు -6 కదా. సో 2x is equal to 10 minus 6 అంటే 4. x అనేది ఏమవుతుంది 4/2, రెండు ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇక్కడ భాగిస్తుంది. సో దట్ ఈస్ 2. సో x విలువ 2. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూసినప్పుడు ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. 2 power 0 plus 3 power 0 విలువ ఎంత అన్నాడు. 2 power 0 plus 3 power 0 విలువ ఎంత? ఇక్కడ ఏం చెప్పుకున్నాము, a power 0 is equal to 1 అన్నాం కదా. ఇక్కడ ఆధారం భూమి a అనేది ఏదైనా నాన్ జీరో వాల్యూ అన్నమాట. సో ఇక్కడ 2 power 0 1 plus 3 power 0 కూడా 1. సో 1 plus 1 అంటే 2 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ x power a by x power b whole power a. x power a by x power b whole power a. మనకి ఎక్కువగా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఇవి ఏంటంటే ప్రాబ్లం చూడగానే కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ ఈ ప్రాపర్టీస్ తెలుసుకున్నప్పుడు. సో x power a by x power b whole power a into x power b by x power a. x power b by x power a whole power b whole power a ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇంటూ x power a by x power a whole power b. సూక్ష్మీకరించండి అన్నారు. సో ప్రాబ్లం చూడగానే కొంచెం కాంప్లికేటెడ్గా అంటే కష్టంగా ఉంటుందేమో అనే భ్రమ కలుగుతుంది. కాకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం ముఖ్యంగా ఈ ఘాతాంకాలకు సంబంధించిన ఈ ప్రాపర్టీస్, ఈ 6 ప్రాపర్టీలు ఎప్పుడైతే మనకు గుర్తుంటాయో, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇందులో ఏ ప్రాపర్టీ యూజ్ చేయడానికి అవకాశం ఉంది అంటే అక్కడ లబ్ధం ఉందా, రెండు ఘాతాంకాలు ఉన్నాయా, భాగాహారం ఉందా, లేదా ఘాతాంకం అనేది నెగిటివ్ ఉందా, ఇలా దాన్ని బట్టి మనం ఒక ప్రాపర్టీని చూస్ చేసుకుని అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసినప్పుడు x power a by x power b, ఇక్కడ x power b by x power a ఇంటర్చేంజ్ అయినాయి చూసారా పవర్స్. హోల్ పవర్ ఏనే ఉన్నాయి కదా, అంటే ఈ రెండింటి యొక్క ఘాతాంకాలు సమానము, ఇది వేరుంది. మరి ఘాతాంకాలు సమానం ఉన్నప్పుడు ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది చూసారా, a పవర్ m ఇంటూ b పవర్ m అంటే a ఇంటూ b హోల్ పవర్ m కదా. కాబట్టి నేను ఈ రెండింటి యొక్క లబ్ధానికి హోల్ పవర్ a ఒక్కసారి రాస్తున్నాను, హోల్ పవర్ a ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. అప్పుడు ఏమైంది ఇది చూడండి, x పవర్ a బై x పవర్ b ఇంటూ x పవర్ b బై x పవర్ a అయింది అనమాట. మరి ఈ కాన్సెప్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఒకసారి ఇచ్చింది చదవండి, ఇదేంటి x పవర్ a బై x పవర్ a హోల్ పవర్ b ఎంత? ఎందుకని x పవర్ a బై x పవర్ a ఇటువంటివి గమనించాలి మనం. ఇక్కడ ab ba వేర్వేరు ఘాతాంకాలు ఇచ్చారు, కానీ ఇక్కడ x పవర్ a బై x పవర్ a ఒక సంఖ్యని అదే సంఖ్యతో భాగిస్తే దాని విలువ ఎప్పుడు ఒకటే కదా. x పవర్ a ని x పవర్ a తో భాగిస్తున్నాం, సో దాని విలువ 1. 1 పవర్ b, 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1 కదా.
ఒకటి యొక్క ఘాతాంకంలో ఏది ఉన్నప్పటికీ దాని విలువ ఒకటేగా. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ 11లో ఉన్న x పవర్ ఏ హారంలో ఉన్న x పవర్ ఏ క్యాన్సిల్, 11లో ఉన్న ఈ x పవర్ బి అనేది హారంలో ఉన్న ఈ x పవర్ బి అనేది క్యాన్సిల్. అంటే లవంలో ఏదైతే విలువ ఉందో హారంలో కూడా అదే విలువ ఉంది. అంటే ఏ నెంబర్ బై ద సేమ్ నెంబర్, 3/3 1, 5/5 1, ఈ రకంగా అనమాట. ఇది 1 పవర్ ఏ ఇంటూ 1 పవర్ బి. 1 పవర్ ఏ అంటే 1, 1 పవర్ బి అంటే 1, 1 ఇంటూ 1 అనేది కూడా 1. ఈ రకంగా ఈ ఘాతాంకంలోని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసేటప్పుడు మొట్టమొదటిగా అక్కడ ఇచ్చిన ప్రాపర్టీస్ని ఆధారంగా చేసుకుని ఏ ప్రాపర్టీ యూజ్ చేయడానికి అవకాశం ఉంది అనేది చూస్తామన్నమాట. ఈ 6 ఫార్ములాస్లో, ఈ ఫార్ములాస్ అనుకోవచ్చు న్యాయాలు అన్నమాట ఇవి. ఈ 6 ఘాతాంక న్యాయాల్లో ఏది అప్లై చేయడానికి అవకాశం ఉందో అని చెక్ చేసుకుంటే తెలిసిపోయినట్లే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, -7 హోల్ పవర్ 7 ఇంటూ -7 హోల్ పవర్ 8 అన్నాడు. మరి దీని విలువ ఏమవుతుంది అంటే ముందు -7 హోల్ పవర్ 7 ప్లస్ 8 ఫస్ట్ ప్రాపర్టీ m+n కదా. అంటే -7 హోల్ పవర్ 7 ప్లస్ 8 అంటే 15. ఇప్పుడు మైనస్ నెగిటివ్ సైన్ ఉంది, హోల్ పవర్లో సరి సంఖ్య బేస్ సంఖ్య అనేది చూడండి, 15 అనేది బేస్ సంఖ్య కదా. సో మైనస్ మిగిలినంత 7 పవర్ 15 ఇలా రాసుకోవచ్చు. -7 హోల్ పవర్ 15 అన్నా -7 పవర్ 15 అయినా ఓకే. ఒకవేళ అక్కడ 15 బదులు 14 12 అంటే సరి సంఖ్య వచ్చింది అనుకోండి, నెగిటివ్ సైన్ ఉండదు, ఇంకా పాజిటివ్ అయిపోతుంది. -1 హోల్ పవర్ సరి సంఖ్య అన్నమాట. -1 whole to the power of even number gives positive sign. -1 whole power negative sign. -1 whole power odd number gives negative sign అన్నమాట. సో ఇప్పుడు ప్రామాణిక రూపం అనేది ఇందులో ఉన్న లాస్ట్ టాపిక్. ప్రామాణిక రూపం అంటే ఏం లేదు. ఇప్పుడు ఇందాక మనం ఒక ప్రాబ్లం ఉంది, 9 పవర్ 30 రాసాము, సింప్లిఫై చేసి 3 పవర్ 60 కూడా రాసాము. ఇలా వేరువేరుగా రాయొచ్చు కదా. సో ఈ ప్రామాణిక రూపం అనేటప్పటికి ఏంటంటే ఒక సిస్టమేటికల్గా మనకి ఇచ్చిన పెద్ద సంఖ్యలను, విస్తరణ రూపంలో ఉన్న సంఖ్యలను ఒక బేసిక్ కాన్సెప్ట్ అంటే ఒకే రకంగా అందరూ ఎక్స్ప్రెస్ చేయడానికి వీలుగా దానికి ఒక ప్రామాణిక రూపం అనేది ఏర్పాటు చేశారు. అదేంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సంఖ్యని మనం ప్రామాణిక రూపంలో వ్యక్తపరచాలి. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే భూమి యొక్క ద్రవ్యరాశి దాదాపుగా 5976. భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత ఇచ్చారు? 5976 ఇంటూ 5976 అన్నమాట, ఇంటూ 10 పవర్ 21 కిలోగ్రామ్స్. కిలోగ్రామ్ అంటే కేజీ. ఇలా ఇచ్చారు. దీన్ని ప్రామాణిక రూపంలో రాయడం అంటే ఏమీ లేదు. ఈ సంఖ్య ఏదైనప్పటికీ మొట్టమొదటి అంకె తర్వాత డెసిమల్ వచ్చేట్లు రాసుకుంటే అదే ప్రామాణిక రూపం. అంటే నేను ఇప్పుడు దీన్ని ఏం రాస్తున్నాను అంటే 5.976 అని రాశాను. ఇక్కడేమో ఇంటూ 10 పవర్ 21 అలాగే ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా మరి దీనికి వేరే కదా, ఈ రెండు ఒకటి కాదు కదా. ఈ 5.976 అనేది 5976 అవ్వాలంటే ఏమవ్వాలి? ఈ డెసిమల్ ఇక్కడ నుంచి 1 2 3 స్థానాలు జరగాలి. కాబట్టి దీన్ని 10 పవర్ 3 10 క్యూబ్తో 1000తో మల్టిప్లై చేయాలి. అంటే చూడండి, యాక్చువల్గా డెసిమల్ ఇక్కడ ఉంది, నేనేం చేస్తున్నాను 1 2 3 ప్లేసులు వెనక్కి జరపాలి అంటే 1000తో అంటే 10 క్యూబ్తో భాగించాలి. సో మల్టిప్లై చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు 5.976 మొట్టమొదటి ఏం చేస్తాం, ఒక అంకె వదిలేసి డెసిమల్ పెట్టేద్దాం. ఇప్పుడు డెసిమల్ తర్వాత 1 2 3 ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి, 3 ఉన్నాయి కాబట్టి 10 క్యూబ్, 4 ఉంటే 10 పవర్ 4, 7 అంకెలు ఉంటే 10 పవర్ 7, ఈ రకంగా రాదు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చూడండి, ప్రామాణిక రూపం వచ్చేసింది 5.976 ఇంటూ 10 పవర్లో ఎంత ఉంది? 3 ప్లస్ 21, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ m ప్లస్ n కదా, 21 ప్లస్ 3 24 కిలోగ్రామ్స్. ఇది ప్రామాణిక రూపం. ఇప్పుడు మరొక సంఖ్యను ప్రామాణిక రూపంలో రాద్దాం. చూడండి, 946 ఇంటూ 10 పవర్ 15 అన్నాడు. 946 ఇంటూ 10 పవర్ 15ని ప్రామాణిక రూపంలో రాయాలి.
ఏం చెప్పాను 946 ఇంటూ 10^15 అలాగే ఉంచండి ముందు. 946 అన్నప్పుడు నాకు 9.46 రావాలి. అంటే మొట్టమొదటి అంకె తర్వాత 9 తర్వాత డెసిమల్ రావాలి. అంటే ఇప్పుడు 9.46 పెట్టేశాను. పెట్టిన చూడండి డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 4 6 అంటే 1 2 డిజిట్స్ ఉన్నాయి కదా. అంటే 10^2తో మల్టిప్లై చేయాలన్నమాట. అప్పుడు అంటే ఏం లేదు, ఈ 10 స్క్వేర్తో మల్టిప్లై చేసినప్పుడు ఒక 10కి ఇక్కడికి ఇంకో 10కి ఇక్కడికి డెసిమల్ చేసి 946 వచ్చేస్తుంది. దాన్ని మనం ఈ రూపంలో రాసుకుంటున్నాం. 9.46 ఇంటూ 10 పవర్లో ఎంత ఉంది ఇప్పుడు 15 + 2 17. ఇది ప్రామాణిక రూపం. సో గుర్తుంచుకోండి, ముందుగా మొట్టమొదటి అంకె తర్వాత డెసిమల్ ఉండాలి. ఇప్పుడు డెసిమల్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో సపోజ్ n అంకెలు ఉంటే 10^n రాస్తాం, 5 ఉంటే 10^5 ఈ రకంగా. ఇప్పుడు చూడండి మరొక ప్రాబ్లం చేద్దాము. భూమి మరియు చంద్రుడి మధ్య దూరం అన్నాడు. ఓకే, ఆ దూరం ఎంత అనేది ఇంపార్టెంట్ మనకి. 384 3 + 3 6 zeros ఇచ్చారన్నమాట. కిలోమీటర్. ఏదైనప్పటికీ ఇది భూమి మరియు చంద్రుడి మధ్య దూరం అనమాట. ఇన్ని కిలోమీటర్లు ఉందన్నారు. దీన్ని ప్రామాణిక రూపంలో రాయాలి. ప్రామాణిక రూపంలో రాయాలి అన్నప్పుడు ఏం చెప్పాను నేను ముందు, అసలు మొట్టమొదటి అంకె తర్వాత డెసిమల్ ఉండాలి కదా. సో దానికంటే ముందు ఏం చేస్తున్నా, ఇక్కడ 384 ఉంది కదా. ఓకే, 384 ఇంటూ 10 పవర్ ఎన్ని 10లతో మల్టిప్లై చేసాము అంటే ఎన్ని జీరోలు ఉంటే అన్ని 10లతో. 1 2 3 4 5 6 అంటే 10^6 అనమాట. ఓకే, ఇప్పుడు 384 ఉండకూడదు నాకు. 3 తర్వాత అంటే మొట్టమొదటి అంకె తర్వాత డెసిమల్ ఉండాలి. అంటే 3.84 ఉండాలి. ఇక్కడ 10^6 ఉంది. మరి 384ని 3.84 రాసాము అంటే ఏం రాయాలి, ఇంటూ 10 పవర్లో ఏం రాయాలి, డెసిమల్ తర్వాత చూడండి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 డిజిట్స్ ఉన్నాయి కదా. అంటే 10 స్క్వేర్. సో ఇప్పుడు ఏమైంది, ఇది 3.84 ఇంటూ 10^2 + 6 అంటే 8 కిలోమీటర్స్. ఇక్కడ ఇచ్చిన విలువనే ప్రామాణిక రూపంలో రాశాను. 3.84 ఇంటూ 10^8 కిలోమీటర్స్ అనేది భూమి మరియు చంద్రుడి మధ్య గల దూరము. ఇప్పుడు మరొక సంఖ్యని చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే విశ్వం యొక్క వయస్సు సంవత్సరాల్లో ఇచ్చారు. ఈ రకంగా దీన్ని ప్రామాణిక రూపంలో రాయాలి. ఈ సంఖ్యను చూడండి ఎలా ఉంది, ముందు 12 ఉంది, 12 తర్వాత 9 సున్నాలు ఉన్నాయి, 9 సున్నాలు. సో ముందుగా నేను ఏం చేస్తున్నాను, నంబర్ని 12 రాసేసాను. 3 + 3 6 + 3 9 మొత్తం 9 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇంటూ 10^9 రాస్తాను ముందుగా. 10^9. ఓకే, మరి ఇప్పుడు 12 కాదు, నాకు 1 తర్వాత డెసిమల్ ఉండాలి కదా. అంటే 1.2 ఇదేమో 10^9. ఇప్పుడు చూడండి ఫస్ట్ డిజిట్ వదిలేసి డెసిమల్ పెట్టిన తర్వాత ఈ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 అనేది ఒకే ఒక డిజిట్ ఉంది కాబట్టి ఇంటూ 10 రాస్తే సరిపోతుంది. అంటే 1.2 ఇంటూ 10 మల్టిప్లై చేసినప్పుడు ఈ డెసిమల్ 2 తర్వాత వస్తుంది. అంటే 12 సరిపోయింది. అంటే ఏమైంది ఇప్పుడు 1.2 ఇంటూ 10^9 ఇంటూ 10^1 అంటే 10^9 + 1 10. 1.2 ఇంటూ 10^10 అవుతుంది అనమాట. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూద్దాం ప్రామాణిక రూపంలో రాయటమే. పాలపొంత గెలాక్సీ యొక్క మధ్య బిందువు నుంచి సూర్యునికి కల దూరం అని ఇచ్చారు మీటర్లలో. అయితే దీన్ని ప్రామాణిక రూపంలో రాయాలి మనం. ఎలా ఇచ్చారంటే మొట్టమొదట 300 ఇచ్చారు, తర్వాత ఎన్ని జీరోలు ఇచ్చారో చూద్దాము. 1 2 3 4 5 6 times 3 zeros. జీరోస్ ట్రిప్లెట్ అనమాట, ట్రిప్లెట్ అనుకోవచ్చు. అంటే 3 సున్నాలని కామాలతో సెపరేట్ చేస్తూ 1 2 3 4 5 6 సార్లు ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ప్రామాణిక రూపంలో రాయాలంటే ముందు 3 రాసేసాను నేను. 3 ఇంటూ 10^10 ఎన్నిసార్లు ఉంది చూడండి. ఇప్పుడు ఎన్ని జీరోలు ఉంటే అన్ని సార్లు కదా. 3 + 3 6 9 12 15 18 19 20 20 సున్నాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. కాబట్టి 3 ఇంటూ 10^20 మీటర్స్ అనేది
పాలపుంత యొక్క మధ్య బిందువు నుంచి సూర్యుడికి కల దూరం. నెక్స్ట్ భూమి ఘన కిలోమీటర్ల ఘన పరిమాణం నీటిని కలిగి ఉంది. అంటే భూమి మీద ఉన్న నీటి ఘన పరిమాణం అనేది ఇచ్చారు. ఇక్కడ ఎంత ఇచ్చారో నంబర్ చూద్దాము. 353 తర్వాత 3 + 3 6 జీరోస్ ఇవ్వడం జరిగింది. చూసారా, ఈ నెంబర్ రాయటం అంటే కష్టం. మనం రాసేటప్పుడు కూడా ఎన్ని సున్నాలు ఉన్నాయో లెక్క పెట్టుకుని అన్ని రాసుకోవాలి, కష్టం కదా. అదే దీన్ని ఈ ప్రామాణిక రూపంలో రాసినప్పుడు చాలా ఈజీగా చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ముందుగా ఏం చేస్తున్నాను, 1 3 5 3 ఇలాగే ఉంచండి. ఎన్ని సున్నాలు ఉన్నాయని చూస్తే 3 + 3 6 జీరోస్ ఉన్నాయి కదా, 10⁶ అని రాశాను. ఇప్పుడు నాకు ఇక్కడ 1 తర్వాత డెసిమల్ కావాలి. ఈ 10⁶ అలాగే ఉంది. ఓకే, 1 తర్వాత పాయింట్ పెడితే 1.353 అయింది కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, డెసిమల్ తర్వాత చూడండి 353 అంటే 1 2 3 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10³ అంటే 1.353 ఇంటూ 10⁻³ 3 ఇంటూ 10⁶ ఉంది. అంటే 10⁻³ + 6 9 a⁻m ఇంటూ a⁻n అనేది a⁻m+n కదా. సో ఇది 10⁻³ ఇంటూ 10⁻6 అనేది 10⁻9. ఈ రకంగా ప్రామాణిక రూపంలో రాయాలి అన్నప్పుడు మొట్టమొదటిగా అందులో ఎన్ని జీరోలు ఉన్నాయో ముందు అవి సెపరేట్ చేసుకుందాం. ఇక్కడ 10⁻6 ఇలా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సంఖ్యలో మొట్టమొదటి అంకె తర్వాత డెసిమల్ ఉండాలి మనకి. సో మొట్టమొదటి అంకె తర్వాత డెసిమల్ పెట్టేయండి. పెట్టిన తర్వాత ఈ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి. పెట్టిన తర్వాత 353 అంటే 1 2 3 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 10³ 4 ఉంటే ఇంటూ 10⁻4 5 ఉంటే ఇంటూ 10⁻5 2 ఉంటే ఇంటూ 10⁻2 ఈ రకంగా రాస్తాం. అప్పుడు ఈ రెండింటిని మళ్ళీ 2 సార్లు ఆధారం సేమే కదా, 2 సార్లు రాయకుండా సింప్లిఫైడ్ ఫామ్ a⁻m ఇంటూ a⁻n అనేది a⁻m+n రాస్తాం. ఇది 7వ తరగతి గణిత శాస్త్రంలోని ఘాతాంకాలు అనే అధ్యాయం. ఈ 6 ప్రాపర్టీస్ని జాగ్రత్తగా గుర్తుంచుకుంటే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయవచ్చు. అలాగే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఆ డౌట్స్ అన్నింటినీ సెపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు అక్షరం ఎడ్యుకేషన్.